వాట్సాప్ స్టేటస్లు పెడతారు, రోజు వాట్సాప్ స్టేటస్లు పెడతారు. ఎక్కడ మార్పు ఉండదంటే బ్రతుకులో మార్పు ఉండదు, క్రియలలో మార్పు ఉండదు. ఏం కోసం అంటే భక్తి అంటే ఏమనుకుంటున్నారంటే వాట్సాప్ స్టేటస్ అనుకుంటున్నారు. భక్తి 200 మంది చూశారు, 300 మంది చూశారు, 400 మంది చూశారు, ఎంతమంది చూశారు అన్నది కాదు, నీ బ్రతుకు ఎలా ఉంది మొట్టమొదటిగా ఆలోచించు. స్వతంత్రునిగా చేసిన క్రీస్తును బయలుపరిచేదిగా ఉందా, బాహాటంగా లోకంలో అనేక మందికి గంభీరంగా ప్రకటించేదిగా ఉందా నీ బ్రతుకు, నీ విశ్వాసము, నీ జీవితము? వాట్సాప్ స్టేటస్లో కాదు విశ్వాసము, క్రియలలో విశ్వాసం ఉండాలి. ఈ వాట్సాప్ స్టేటస్ క్రియల వలన నీకేం కలుగుతుంది? నిజమే, మంచిదే, నలుగురు చూస్తున్నారు, వాక్యం తెలుసుకుంటున్నారు, మంచిదే, కాదని అనట్లేదు. కానీ నీ బ్రతుకు ఎలా ఉన్నది? నేను లోపల అన్ని చేసేవేమో నేను భోగితమాలు పండు, బయటేమో శ్వాసం కొట్టే మాటలు. అలాంటి వారిని ఏమన్నాడు? మీరు సున్నము కొట్టిన సమాధుల వల్లే ఉన్నారు, లోపలంతా కుళ్ళు, బయటికి ఎలా కనబడుతున్నారంటే సుందరంగా, అబ్బా ఎంత బాగుంది అనుకుని ఎలా కనబడుతున్నారు. మీరందరూ సున్నం కొట్టిన సమాధులు అంటున్నాడు. వాట్సాప్ స్టేటస్ పెడితే గొప్ప కాదు,